హాయ్ హలో అందరికీ నమస్కారం. జననాయకన్ టీవీకే జైల్లో స్టార్టింగ్ ఫైట్ సీన్ ఎక్సలెంట్. తరువాత జైలర్ చావడం, అతని కూతురు విజయ్ కేర్ తీసుకోవడం, ఆమెని ఆర్మీ ఆఫీసర్ చేయడానికి చేసే తపన, ఇవన్నీ మీకు బాలయ్య నటించిన భగవంత్ కేసరి రీమేక్ అని స్పష్టంగా క్లియర్ అవుతుంది. అక్కడ బాలయ్య పోలీస్ ఆఫీసర్గా ఎవీ టెరిఫిక్. కూతురు పాత్రలో శ్రీలీల అక్కడ నటించారు. ఇక్కడ మమితా బైజు నటించారు. చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ గురించి యాన్యువల్ డే ఫంక్షన్లో చెప్పే డైలాగు యథార్థంగా బాలయ్య చెప్పారు భగవంత్ కేసరిలో. కేవీఎన్ బ్యానర్లో ఎక్కువ బడ్జెట్లో చేసిన మూవీ. కొన్ని సీన్ హెవీ క్రౌడ్ని క్రియేట్ చేశారు. భగవంత్ కేసరిలో కాజల్ అగర్వాలాతో కొన్ని రొమాంటిక్ సీన్ సాంగ్ ఉండేది. ఇక్కడ లవ్ సీన్ తక్కువ. ప్రకాష్ రాజ్ మంచి అభినయం ఇచ్చారు. ఒకప్పుడు రొమాంటిక్ యాక్షన్ బాలీవుడ్ హీరో బాబీ డియోల్ ఇక్కడ పవర్ఫుల్ విలన్. అతడు కూడా మంచివాళ్లే. తనకి జరిగే అవమానం వల్ల వ్యతిరేకంగా చేంజ్ అయ్యే దేశద్రోహికి పెద్ద ప్లాన్ చేస్తారు. ఇంకొక సర్ప్రైజ్ అంటే ప్రియమణి నెగటివ్ షేడ్లో ఉన్నారు. మీకు ఫిలిం ఎక్కడ కూడా బోర్ కొట్టదు. క్లైమాక్స్ ఫైట్ సీన్ రోబోటిక్ న్యూ టెక్నాలజీలో ఉంది. క్లైమాక్స్ సీన్ అల్టిమేట్. పూజా హెగడే ఫిలిం అంతా విజయ్ తోడుగా ఉంటారు. కూతురు పాత్రంలో యాక్ట్ చేసిన మమితా బైజు ఎక్సలెంట్ యాక్టింగ్. క్లైమాక్స్లో ఫైటింగ్ సీన్ సూపర్. ఆమెకి మంచి స్పేస్ ఇచ్చారు. విజయ్ పాత్రకి ఉన్న స్కోప్ ఆమెకి కూడా ఇచ్చారు. సునీల్ నెగటివ్ రోల్ చేశారు. హీరో అయ్యే స్లిమ్ అండ్ ఫిట్ సిక్స్ ప్యాక్ చేసిన సునీల్ గారు మళ్ళీ పాత సునీల్ లాగా గుండుగా ఉన్నారు. కానీ అప్పుడు కామెడీ రోల్లో ఉన్నవారు ఇప్పుడు నెగటివ్ రోల్కి ఫిక్స్ అవుతున్నారు. కేజీఎఫ్ ఫిలిం నుంచి స్టార్ట్ అయిన మైనింగ్ ఫ్యాక్టరీ బ్యాక్గ్రౌండ్ ఫైటింగ్ ఈ ఫిలింలో కూడా ఉంది. మాస్ ప్రేక్షకులకి మళ్ళీ విజయ్ ఫ్యాన్స్కి ఫిలిం పండగ. యాక్షన్ సీక్వెన్స్ చాలా ఉన్నాయి. నాయకుడు పాలిటిక్స్ ఎలా ఉండాలి అని కొన్ని డైలాగ్స్ ఫిలింలో ఉన్నాయి. క్లైమాక్స్లో కూడా ఎలక్షన్ సీన్ ఉంది. మార్పాటు అవ్వాలంటే ఎలక్షన్ ఇంపార్టెంట్. నాయకుడు మంచిగా ఉండాలని డైలాగ్స్ ఉన్నాయి. ఫిలిం ఎండింగ్లో ది ఎండ్ అని రాదు, ది బిగినింగ్ అని వస్తుంది. రియల్ లైఫ్లో ఇప్పుడు విజయ్ గారు తమిళనాడు నాయకుడు అయ్యారు. హ్యాపీ బిగినింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.